రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ గడసరి పిశాచాలు. అవతారం భార్య కామాక్షిని తొందర పెడుతూ త్వరగా బయలుదేరు, బండివాడు ఆలస్యం అవుతుందంటూ గోల పెట్టేస్తున్నాడు అన్నాడు. కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వొక వెర్రిమాలోకానివి, మనం పట్నం వెళ్ళవలసిందే అన్నాడు అవతారం పట్టుదలగా. మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలి పెళ్ళి. ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు, అదొక దండగ ఖర్చు. ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తన మామగారికి ఒంట్లో బాగా లేదని కబురు వచ్చిందని, తను బయలుదేరి వాళ్ళ ఊరు వెళుతున్నానని చెప్పాడు. అయిష్టంగా ప్రయాణానికి తయారవుతున్న తన భార్యతో అవతారం, ఎల్లుండికి మన పెళ్ళి జరిగి సంవత్సరం ముగుస్తున్నది. పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కొని నిదానంగా తిరిగి వద్దాం, ఈ లోపల ఇక్కడ పెళ్ళి ముగిసిపోతుంది అన్నాడు. కామాక్షికి ఇది అన్యాయంగా తోచింది. ఆ స్నేహితుడు తమ పెళ్ళికి వెండి పళ్ళెం చదివించాడు. ఆ సంగతి ఆమె భర్తకు గుర్తు చేసింది. నా పెళ్ళికి చదివించాడు, అంతేగాని నా చెల్లెలి పెళ్ళికి చదివించాడా ఏ అంటూ అవతారం విసుక్కున్నాడు. అతడికి ఈ ప్రయాణం వెనక ఉన్న గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహ్యించుకుంటాడు అన్నది కామాక్షి. వాడికి ఈ మాత్రం తెలివితేటలు కూడానా? వాడొక ముద్దు స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు. ఇద్దరూ చీకటి పడుతూ ఉండగా బాడుగ బండిలో బయలుదేరారు. తెల్లవారే లోపల పట్నం చేరవచ్చని వాళ్ళ నమ్మకం. కానీ బండి సగం దూరం వెళ్ళేసరికి పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది. వానజల్లుకు భార్యాభర్తలిద్దరూ బాగా తడిసిపోయారు. ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కనున్న గుంటలో దిగిపోవడంతో ఎద్దు కాలు జారి పక్కకు పడిపోయింది. బండివాడు నానా ప్రయాస పడి ఎద్దును నిలబెట్టాడు. కానీ అది కాలొకటి కుంటుతూ పారిపోయేందుకు గింజుకోసాగింది. వాడు అవతారంతో, ఇక ఈ బండి కదలటం కల్లా ఆ కనబడే చెట్ల వెనక ఊరొకటున్నది, సగం బాడుగ ఇచ్చి వెళ్ళండి అన్నాడు చిరాకు పడుతూ. ఇక చేయాల్సింది ఏమీ లేదు గనక అవతారం భార్యతో బండివాడు చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక మెరుపుల వెలుగులో కొన్ని ఇళ్ళు కనిపించాయి. అయితే ఆసరికి అర్ధరాత్రి దాటిపోవడంతో ఎక్కడా దీపపు కాంతి లేదు. అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ, ఈ రాత్రి ఈ ఇంటి పంచనే గడిపేద్దాం అన్నాడు భార్యతో. పాడుబడిన ఇళ్లల్లో పిశాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథలలో విని ఉన్నది. ఆ రాత్రి అక్కడ గడపమనగానే ఆమెకు వణుకు పుట్టింది. కామాక్షి చిన్న గొంతుతో, పిశాచాలకు ఇలాంటి ఇల్లంటే ఇష్టమని చాలామంది చెప్పగా విన్నాను అన్నది. ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చెమటలు పోశాయి. అయితే భార్య ముందు చులకనగా కావటం ఇష్టం లేక పైకి బింకంగా, పిశాచాలంటే ఎవరికి భయం? నేను 16 పిశాచాలను మారణహోమం చేశాను, 32 భూతాలను భూస్థాపితం చేశాను, నన్ను చూస్తేనే పిశాచాలు అంటూ మాట పూర్తి చేయకుండానే కెవ్వుమంటూ అరిచాడు. ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా 2 పిశాచాలు కూర్చుని ఉన్నవి. అవి 2 అవతారం మాటలు శ్రద్ధగా వింటున్నవి. నిన్ను చూస్తేనే పిశాచాలు కెవ్వుమంటాయని అరిచి చూపాలా? చెబితే చాలదు, నీ అరుపులకు మాకు గుండెల్లో దడ అవుతున్నది. నీ మాటలకు అరుద్దామనే అనుకున్నాం, కానీ గొంతులు పెగలలేదు అన్నవి పిశాచాలు. పిశాచాలను చూడగానే కామాక్షికి ఒళ్ళు జలధరించింది. అవతారానికి కూడా నాలుక తడారిపోయింది. అయితే పిశాచాలు భయపడుతున్నవని ధైర్యం తెచ్చుకుని, నా ముందుకు రావడానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ. బాబాబు, మా మీద కోపగించుకోకు, మమ్మల్ని మారణహోమాలకు భూస్థాపితులకు గురి చెయ్యకు, మా దారిన మమ్మల్ని పోని అన్నదొక పిశాచం. మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బతికున్నంత వరకు తెగ రుణపడి ఉంటాం అన్నది రెండవ పిశాచం. ఈ పిశాచాలు మరీ తెలివి తక్కువవని అవతారం అనుకున్నాడు.
కంటబడిన పిశాచాలను ప్రాణాలతో వదలడం మా ఇంట వంట లేదే, మరి ఇప్పుడేం చేయడం? నా పాత అలవాటు మార్చుకోవడం ఎలా అన్నాడు అవతారం. ఈ రాత్రివేళ మా కోసం ఆ పాత అలవాటు కాస్త మర్చిపో. అందుకు ప్రతిఫలంగా మేం దాచుకున్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాం అన్నవి రెండో పిశాచాలు. అవతారం పరమానంద పడిపోతూ పైకి కటువుగా, ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి. బంగారం కోసం కాదు కానీ మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతున్నది అన్నాడు. ఆహా, దయా జాలిగుండే గల ప్రభువులు, ఇలా దయచేయండి అంటూ పిశాచాలు బయలుదేరాయి. అవతారం వాటి వెనకగా బయలుదేరేసరికి కామాక్షికి భయంగా, మీకేమన్నా మతిపోయిందా? నన్నిక్కడ వదిలి పిశాచాలు వెంట పోవడమా అన్నది. వెర్రిదానా, నువ్వలా ఇక్కడే కూర్చో. ఇవేవో బడుద్దాయి పిశాచాలు. క్షణాల మీద బంగారం తెస్తాను. నీకు బండి పట్టా మందం వడ్డానం రాసిపెట్టి ఉన్నది, ఎవరడ్డుకోగలరు అంటూ అవతారం పిశాచాల వెంట వెళ్ళాడు. పిశాచాలు చిన్న తుప్పలు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న ఒక చోటుకు అవతారాన్ని తీసుకుపోయి, ఇక్కడ తవ్వి మోయగలంత బంగారం ఎత్తుకుపో, మమ్మల్ని వదిలినందుకు కోటి దన్నాలు అంటూ అదృశ్యమయ్యాయి. అవతారం అక్కడ కనిపించిన ఒక ఎండు పుల్ల తీసుకొని వర్షానికి బాగా మెత్తబడిన నేలను తవ్వసాగాడు. 1 గజం లోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారు కాసు కనిపించింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ తర్వాత వేళ్లతో తడిమితేనే బంగారు కాసులు తగలసాగాయి. కొద్దిసేపటికల్లా అవతారం పక్కన పెద్ద బంగారు కాసుల కుప్ప తయారయ్యింది. అయినా ఆశ చావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నాడు. హఠాత్తుగా అతడికి, ఎవరు వాళ్ళు, ఆ తవ్వేదేమిటి అని ప్రశ్న వినిపించింది. ఈ లోకంలోకి వచ్చాడు. ఆ సరికి తెల్లవారుతున్నది. వచ్చిన వాళ్ళు గ్రామ కాపలా వాళ్ళు. అవతారం చప్పున పైపంచెను బంగారు కాసుల కుప్ప మీద కప్పేశాడు. కాపలా వాళ్లతో ఒకడు దాన్ని పక్కకు లాగి కెవ్వుమంటూ అరిచాడు. ఆ కుప్పకేసి చూసిన అవతారానికి కళ్ళు బయర్లు కమ్మినాయి. రాత్రంతా తాను బంగారు కాసులని భ్రమపడింది ఎముకల ముక్కలు. తానున్నది వల్లకాట్లో, తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని. గ్రామ కాపలా వాళ్ళు అవతారాన్ని నానా తిట్లు తిట్టి చిరక చెయ్యి పట్టుకొని లాక్కుపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు. ఈ గొడవంతా దూరం నుంచి చూసిన కామాక్షి కళ్ళ నీళ్లు పెట్టుకుని జరిగినదంతా గ్రామాధికారితో చెప్పింది. గ్రామాధికారికి ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చేవాట్లు పెడుతూ, మహా తెలివిగలవాణ్ణి అనుకుని స్నేహితుణ్ణి పిశాచాలను కూడా మోసగించబోయి పెద్ద చిక్కుల్లోనే పడ్డావు. నువ్వు అనుకున్నట్టు అవి బడుద్దాయి పిశాచాలు కాదు, గడసరి పిశాచాలు. ఈ అనుభవంతో అయినా అతి తెలివికి పోకు, మంచిగా మసలడం నేర్చుకో అన్నాడు. అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకొని అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకొని స్నేహితుడి చెల్లెలి పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?